బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఒక యాక్ట్రెస్ ఇంటి దగ్గర ఉన్నాము. సో ఆమె ఎవరు అనేది నేను చెప్పను, సర్ప్రైజ్. యాక్చువల్గా మేడం కూడా తెలియదు, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మనము. ఒకసారి హాయ్ చెప్దాం, మేడం వచ్చి డోర్ తీస్తారా లేదా ఇంకెవరు వస్తారా అని చెప్పేసి. ఓకేనా, నాతో పాటు మీరు వచ్చేసేయండి, ఒకసారి అలా నాక్ చేసేది. సో చాలా ఇక్కడ డిఫరెంట్గా ఉందబ్బా, ఇక్కడ చూసారా కాలింగ్ బెల్ బాగుంది కదా. ఇక్కడ నేమ్ ఉంది, గెస్ చేస్తే కనుక గెస్ చేయండి. హాయ్. సో యాక్చువల్గా మేము వస్తున్నట్టు మ్యామ్కి ఇంటిమేట్ చేయలేదు. హాయ్ మ్యామ్, సుమన్ టీవీ నుంచి డైరెక్ట్ వచ్చేసాము. మీ అడ్రస్ తెలుసుకొని వచ్చేసాము. సో ఒక్కసారి యా థ్యాంక్ యూ, ఒకసారి మీ హౌస్ చూపిస్తారా మాకు? సో ఎస్ మైక్ మొత్తాన్ని మీరే ఫస్ట్ టైం ఫోన్ చేస్తున్నారు. నేను రీసెంట్గా షిఫ్ట్ అయినా. ఇంతకు ముందు మీరు వేరే ఏరియాలో ఉండేవాళ్ళు అని చెప్పింది, బట్ మాకు ఇప్పుడు తెలిసింది మీరు ఇక్కడ షిఫ్ట్ అయ్యారని. అందుకే అలా వచ్చేసాం మా సుమన్ టీవీ వాళ్ళము. సో కొన్ని స్పెషల్స్ కూడా ఉన్నాయి, మాట్లాడుకుంటూ అలా మీ హౌస్ చూపిస్తూ ఉంటే మాకు బాగుంటుంది. హౌసా, దట్ ఈస్ మై హాల్. యా ఓకే, టీవీ చాలా బాగుంది. అండ్ సో పులి, ఆడపులి. సో మీకు ఇక్కడ ఒక టాటూ కూడా ఉంది కదా? అదే అదే ఆడపులి. మీకు ఇష్టమా? సో చాలా వెయిట్ ఉన్నాయి. ఐ మీన్ ఎక్కడ తీసుకున్నారు? చాలా వెయిట్ ఉంది. నేను ఏదో ఊరికే పెట్టారు డమ్గా అనుకున్నాను, బట్ చాలా వెయిట్ ఉన్నాయి ఇవి. ఎవరైనా గిఫ్ట్ చేశారా? పులి లేదు, నేనే కొన్నాను. పులి ఎక్కడైనా కనిపించినా కూడా నేను తీసుకుంటాను. అంటే అంత వెరైటీగా ఉంది. యాక్చువల్లీ అమ్మాయిలు అంటే టెడ్డీ బేర్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. నేను ఆడపులి. ఆడపులి అసలు తగ్గేదేలే. సో చూద్దాము. మీ ఇది సోఫాస్ చాలా బాగున్నాయండి, కలర్ చాలా డిఫరెంట్ ఉంది. అంతా ప్రతిదీ ఇంట్లో ఈ లైనర్స్ దగ్గర నుంచి అన్ని నేనే సెలెక్ట్ చేసుకొని నేను దగ్గరుండి కట్టుకున్నాను అనమాట. ఓ మీరే డిజైన్ చేసుకున్నారు? డిజైన్ బై. సో ఇది అసలు మిర్రరా లేకపోతే ఏంటి మేడం అసలు? ఓ సూపర్. ఓకే, ఎట్లా ఉందంటే ఒక ఇది డైమండ్ షేప్ ఉంటుంది కదా, సో ఫస్ట్ నేను అదే అనుకున్నాను. అంటే మీరు ఇక్కడ నిల్చుంటే మీకు మొత్తం అన్ని ఫేసెస్ కనిపిస్తుంది. యూ కెన్ కమ్ హియర్. ఓకే, మొత్తం అన్ని చోట్ల కనిపిస్తుంది. సూపర్ సూపర్. నాకు మిర్రర్ కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టము బేసిక్గా. సో అందుకే మొత్తం మిర్రర్స్తో నింపేసాను అనమాట. చాలా సింపుల్గా, అంటే ఎక్కువ మరి ఐటమ్స్ కూడా రిక్లైనర్స్. అవును, అదే చూస్తాను. కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ అనేది ఎవ్వరు ప్రిఫర్ చేయరు. సో ట్రెండింగ్ కలర్ అని చెప్పి అట్లా సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో చాలా బాగుంది అసలుకి, చాలా ట్రెండీగా ఉంది. మీరు చక్కగా చూడడానికి కానీ ఓకే, స్టోరేజ్ కూడా రిమోట్ స్టోరేజ్. సూపర్. యాక్చువల్గా ఇక మీరు ఇలా కూర్చొని హ్యాపీగా మీరు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓపెన్ చేసుకొని చక్కగా ఓపెన్ చేసుకుంటారు చక్కగా. మేబీ రాకింగ్ చేసుకుంటూ ఆలోచిస్తూ నెక్స్ట్ ఏంటి సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని. అంతే. సో ఇక్కడ చూడండి, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. ఇది గాంధీ గారి కాన్సెప్ట్ లో ఉంది జ్యోతి గారు. అవును అంతే, గాంధీ గారి కాన్సెప్ట్ లాఫింగ్ ఉండాలి. ఇక్కడ నాకేంటంటే బుద్ధుడు అంటే చాలా ఇష్టము. ఓకే, అందుకే దిస్ పర్టికులర్ పీస్ నేను చాలా సెలెక్టివ్గా, ఎప్పుడు ఈ ఇల్లు స్టార్ట్ అవ్వడం ముందే ఒక 3-4 years ముందే నేను సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను దీనికి అని చెప్పి. సూపర్. ఇది ఐ మీన్ స్పెషల్గా చేయించుకున్నారు లేదా ఎక్కడ తీసుకున్నారు? లేదు, తీసుకున్నాను. ఇది ఎక్కడ హోమ్ సెంటర్లో ఎక్కడ తీసుకున్నాను. సరే, ఈ కాన్సెప్ట్ ఏంటి? చక్కగా క్యాండిల్స్ చాలా బాగుంది, నచ్చిందని తీసుకున్నాను. ఐ డోంట్ నో. సో నేను అదే ఫస్ట్ చూడంగానే ఇది కూడా సంథింగ్ ఏదో ఒక డెకరేటివ్ ఐటమ్ అనుకున్నాను, బట్ పైన బుద్ధుడు, కింద ఇట్లా అంతా క్యాండిల్స్ చాలా చూడండి పీస్ఫుల్గా. అంటే ఈ ఇంటికి ఎవరైతే వస్తున్నారో మేడం, ఈ మొత్తం ఫ్లాట్స్ అన్నిట్లో అసలు మీ అంత మంచిగా ఇంటీరియర్స్ ఎవరు చేయించుకోలేదంటే నేను దగ్గరుండి ప్రతిదీ నేనే చాయిస్ చేసుకుని కొనుక్కున్నాను అనమాట. సూపర్. అసలు అక్కడ వినాయకుడు కూడా నాకు చాలా బాగా నచ్చాడండి, చాలా బాగుంది. గణేష్ది చిన్నది కానీ ఆయన కూర్చొని రాకింగ్ గణేష్. ఎస్ అదే చూస్తున్నాను నేను, చాలా క్యూట్ ఉంది. ఇట్లా నేను ఫస్ట్ టైం ఇట్లా చూడడం, అంటే ఇలాంటి వేస్లో అలా అనేది రెగ్యులర్గా చూస్తుంటాం కానీ ఎస్ అది ఫైన్, బట్ ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. బాగుంది, సింపుల్గా హాల్. ఈ కర్టన్స్ కూడా భలే డిఫరెంట్ ఉన్నాయండి. ఇది కూడా మీరే ఎట్లా డిజైన్ చేయించారా లేదా? ఎట్లా డిజైన్ కాదు, ఇది ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. నోవోటెల్లో ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఓకే, సో నాకు బుద్ధుడు అంటే ఇష్టం కాబట్టి ఇంకా అట్లా ప్రతిదీ బుద్ధుడితో. కానీ నాకు ఎక్కడో ఒకటి కొడుతుందండి.
యాక్చువల్గా మీకు బుద్ధుడు అంటే ఇష్టము, ఆయన చాలా పీస్ పీస్ అన్నమాట. ఒక పక్క నుంచి పీస్, ఒక పక్క నుంచి వైలెంట్ ఉంటుంది అనమాట. సో మీరు చూస్తే- అందుకే హాఫ్ ఫేస్ ఇస్ లైక్ లయన్. మీరు చూస్తేనేమో నాకు చిరుతలు ఇష్టము, సో ఆయన చిరుత అంటారు. ఇక్కడ హాఫ్ ఫేస్ ఇది వేసా కదా, ఇంకో హాఫ్ ఫేస్ ఇది బుద్ధుడు వేయ. అది మీరు వేయించుకొని ఉండాల్సింది. సూపర్. ఇంకా సో ఇది కూడా బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. ఇది యాక్చువల్గా మొత్తం మిర్రర్ కాన్సెప్ట్ కదా, దిస్ ఇస్ డైనింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే ఓకే. ఇది మిర్రర్. సో ఓకే సూపర్. ఎక్కడ చూసినా నాకు మీ ఇల్లంతా అసలు ఒక ఎగ్జిబిషన్ లా అనిపిస్తుంది నాకు. ఏ మిర్రర్ భలే డిఫరెంట్ ఉంది. ఇది ఎట్లా అనిపిస్తుంది చెప్పిన ఫ్రాంక్లీ, ఐ మీన్ కార్ ఉంటుంది కదా, టైర్ ఒకటి ఉంటుంది కానీ అది ఓకే, బట్ ఇది ఎందుకు డిఫరెంట్ అని నాకు అర్థం కాలేదు. ఎంత దాన్ని ఆలోచించినాక నాకు ఏం అర్థం కావట్లేదు. ఫైనల్గా నేను అలా ఫిక్స్ అయ్యాను. నేను చూడంగానే స్టాండ్లెట్ నచ్చింది, నాకు తీసేసుకున్నాను అనమాట. అన్ని అసలు రెగ్యులర్ గా ఏమీ లేవు, అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఇట్లాంటి కూడా నేను ఎక్కడ చూడలేదు. సో ఫ్లవర్స్ అనో సంథింగ్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది కానీ చాలా యూనిక్ గా ఉంది ఇది కూడా. సో ఈ మిర్రర్ దగ్గర ఐ మీన్ ఇది వాచ్ క్లాక్. ఇది వాచ్ క్లాక్, అది కూడా అసలు ఇది కూడా మిర్రర్ అనే అనుకుంటున్నానండి బాబు. ఇక్కడ మొత్తం మిర్రర్స్ అని కనిపిస్తుంది నాకు మీ హౌస్ అంతా. సూపర్ సూపర్. అసలు ఇక్కడ మొత్తం మిర్రర్స్, అసలుకి ఎక్కడ చూసినా నాకు ఇది మీది హౌసా లేదు అంటే కనుక ఇది ఎగ్జిబిషన్ అనేది కూడా అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా మన ఫేస్ మనకి బాగా కనిపిస్తుంది. స్పెషల్గా మిర్రర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంటికి వస్తే. ఇది కిచెన్ అనమాట. ఇది కూడా పార్టీషన్ నేనే చేయించిన కార్పెంటర్ దగ్గరుండి. ఓకే. దిస్ ఇస్ కిచెన్, దిస్ ఇస్ మై ఫ్రిడ్జ్. సూపర్. ఇక్కడ కూడా మీకు మిర్రర్స్ ఉంటాయి. అవును, అంటే జనరల్గా మిర్రర్స్ అన్ని చోట్ల పెట్టించుకుంటారు కానీ మీరు ఏమైనా చెప్పండి, కిచెన్లో మిర్రర్స్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను జ్యోతి గారి. మరి ఇంత పిచ్చి ఉందా? అదే అంటున్నాను, మరి ఇంత పిచ్చి ఉందా మీకు మిర్రర్స్ అంటే? సో ఈవెన్ ఈ కబోర్డ్స్ది కూడా లేదు, ఏం లేదు. ఇది కబోర్డ్ కూడా మిర్రరే పెట్టించారా అని షాకే చూస్తాను. మిర్రర్ లామినేట్ కైండ్ ఆఫ్ థింగ్. నేను యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంకా ఈ సిల్వర్ ఈ మిర్రర్ కాంబినేషన్లో లామినేట్ వెళ్దాం అనుకున్నా. అంతా సిల్వర్ లుక్ ఇదంతా. సో ఎక్కడ చూసినా ఒక ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇవా అది టీ డబ్బా. టీ పెట్టినా లేదు లేదు అసలు. టీ తాగుతారా? యా, మా వాళ్ళు టీ తాగుతారంట. తాగుతారా? సూపర్. దీంట్లో డ్రై ఫ్రూట్ ఉందండి. మర్చిపోయింది మీరు అసలు డైట్ నేను అడుగుదాం అనుకున్నాను. మీరు ఏం డైట్ చేస్తారు? డైట్ ఏం చేస్తారు అసలు రెగ్యులర్గా? డైట్ మొక్క అంత మాట అన్నారు. నేను ఏదో హై ఎక్స్పెక్టేషన్తో జ్యోతి గారు ఏదో డైట్ చేస్తారు, నేను లావ్ అయిపోతున్నాను టిప్స్ చెప్తారు అనుకుంటే. లేదు లేదు, డైట్ అంటే నేను మల్టిపుల్ టైమ్స్ తింటాను, కొంచెం కొంచెం తింటాను, జస్ట్ టు కిల్ ద హంగర్ అనమాట. ఓకే. సో మల్టిపుల్ టైమ్స్ తింటాను కాబట్టి అంత ఆకలి ఉండదు అంతే. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకా మై ఫేవరెట్ ఫుడ్ చికెన్. చికెన్. ఎస్. సో జ్యోతి గారు ఈరోజు మా వాళ్ళ కోసం టీ పెట్టేస్తున్నారు. టీ పెడుతున్నాను మీ అందరి కోసం. సో రెగ్యులర్గా మీరు మార్నింగ్ అట్లా రెగ్యులర్గా ఎక్కువ అలవాటా, లేదు అంటే టీ వన్ టైమేనా? టీ అలవాటు వన్ టైం. సూపర్. అంటే మీరు స్వీట్స్ కానీ ఇట్లా ఏం తినరా? తింటా అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్, అప్పుడప్పుడు. సో ఈ టీ అయ్యేలోగా మనం ఒకసారి టూర్ చేసేసుకుందాం. ఎస్, మీరు టీ అలా పెట్టేసి వస్తే. ఇక్కడ ఇది వాటర్ బాటిల్ చాలా డిఫరెంట్ ఉందండి. అంటే రెగ్యులర్ ఇవి మీరు ఏదో యూస్ చేస్తుంటారా? యాక్చువల్గా జ్యోతి గారు మాకు వచ్చిన దగ్గర నుంచి వాటర్ కూడా ఇవ్వలేదండి, అందుకే మేమే వాటర్ తీసుకొని తాగుతున్నాం. ఇక్కడ వాటర్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. యాక్చువల్గా మా వాళ్ళు మేము వాటర్ అడుగుతున్నాం వచ్చిన దగ్గర నుంచి, మాకు జ్యోతి గారు వాటర్ ఇవ్వాల. సో ఇదేంటి ఈ కాన్సెప్ట్? అంటే ఇది డాక్టర్ వాటర్ అంటే ఏంటో? అదే కాపర్ దాంట్లో తాగుతుంటాం అనమాట. ఓకే, హెల్తీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అని అట్లా మార్నింగ్. సో ఒక గ్లాస్ కూడా దీనికోసం స్పెషల్గా పెట్టారండి, బాగుంది. ఇదంతా మెస్డ్ అప్ ఉంది. మీరు అసలు సడన్గా వచ్చేసేసరికి నేను అసలు ఏమి సర్దుకోలేదు, మేము వచ్చి అలా సర్ప్రైజ్ ఇచ్చాము. సో అందుకే ఎట్లా అయినా మీరు సడన్గా వస్తేనే ఇంకెంత రేట్ ఉంది, మేము చెప్పొస్తే ఇంకెంత. ఎక్కడ చూసినా అద్దాలే ఉన్నాయి కదండి, ఇంకే క్లీన్ చేస్తారు. అంతేనా? అంతే. ఆ అద్దాలు తుడుచుకున్నప్పుడు సరిపోయింది. చూడడానికి బాగుంటుంది, తుడిచినప్పుడు దోలు తీరుతుంది. అంతే అంటారా? ఇది ఒకసారి ఇది బాల్కనీ. సో చిన్న యూటిలిటీ ఏరియా. సూపర్. వాష్ మిషన్ ఇదంతా యూటిలిటీ. బట్ ఇక్కడ నుంచి వ్యూ సూపర్ అండి. ఆటోమేటిక్గా మా వాళ్ళు లేదు ఇక్కడ అదే ఈ వ్యూ కూడా బాగుంది. కింద నాకు కింద షూట్ చేయండి. కెమెరా కింద పడిపోయినా పర్లేదు. కెమెరా కింద పడిపోయినా పర్లేదంట మేడం, తగ్గేదేలే అంటున్నారు. మీ వాచెస్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి.
సో మీరు టీ పెట్టేలోపు మిగతా హౌస్ కూడా చూసేసి వద్దాం అట్లా ఒక్కసారి. సో నాకు ఇంకా ఇక్కడ అంత డిఫరెంట్ కనిపించింది షింక్. ఇంకా ఇది కూడా ఇక్కడ సెలెక్ట్ చేశారండి బాబు. అంతా చాలా చూజీగా ఉంటాను నేను, చెప్పాను కదా. దీన్ని ఎన్ని ఇయర్స్ ముందు బుక్ చేసి ఉంటారు? వెంటనే నాకు దొరికింది ఇది. వెంటనే దొరికింది. కాకపోతే గాలింపు ఉంటాయి కదా, తర్వాత ఈ మిర్రర్ ఎవ్రీథింగ్ నేనే ఇది కూడా అసలుకి మొత్తం మీరే డిజైన్ చేశారు? ఎవరైనా డిజైనర్? నేనే మొత్తం డిజైన్ చేసి. ఓకే, మీరే మొత్తం డిజైన్ చేశారు అసలు. ఇదైతే అసలుకి నాకు ఎలా ఉందంటే, రెగ్యులర్గా మేము ప్రెస్ మీట్స్ వాటన్నిటి హోటల్స్కి వెళ్తాం కదా, ఎస్పెషల్లీ నాకు హోటల్లో చూసిన లుక్ ఇక్కడ ఎక్కడ చూసినా సరే హోటల్లో చూసినట్టే అనిపిస్తుంది. నాకు చాలా మంది ఏమైనా తెలుసా, కెసినోకి వెళ్ళి నీకు అలవాటు అయిపోయింది, మొత్తం కెసినో సెటప్ అంతా పెట్టేసినావు ఇంట్లో. సూపర్, అసలుకి చాలా బాగుంది. ఇదొక బెడ్రూమ్. ఓకే, కానీ కొంచెం నేను ఇంకా మొత్తం నేను సర్దుకోలేదు. సో ఇప్పుడు న్యూగానే షిఫ్ట్ అయ్యారు కదా మీరు? మంత్ షిఫ్ట్ ఓకే, ఓకే ఫైన్. ఇది సోఫా కమ్ బెడ్. ఆహా, సోఫా. ఓకే ఫైన్, సోఫా కమ్ బెడ్. ఇది సోఫా కమ్ బెడ్. ఎవరైనా గెస్ట్లు వచ్చిన వాళ్ళకి. సో యాక్చువల్లీ జ్యోతి గారు ఇంకా ఏం సర్దుకోలేదండి పాపం, మనం మధ్యలో జస్ట్ షిఫ్ట్ అయ్యారు. బట్ నేను ఊరికే మిమ్మల్ని కలుద్దామని. ఇక్కడ కూడా మిర్రర్ ఉంది, అదే చూపిద్దామని చెప్పి. సూపర్, చూడండి సార్, అసలుకి ఇది మొత్తం నాకు నిజమా ఫ్రాంక్లీ అండి, ఇది హోటలా హౌస్ అనేది నాకు ఇంకా దానిలోనే ఉన్నా నా మైండ్లోనే, 5 స్టార్ హోటల్కి వచ్చినట్టు ఉంది. ఇది కబోర్డ్, ఇంకా ఏమీ సర్దలేదు. సో అన్నీ ఇవేనండి. ఇది ఒక మిర్రర్. సో ఇది కూడా మిర్రరే. ఏంటి జ్యోతి గారు అసలు మరి ఇంత మిర్రర్ పిచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ప్రతి రూమ్లో ప్రతి హాల్లో ఎక్కడ చూసినా సరే ఇక్కడ కూడా మిర్రర్. ఆ లోపల కూడా ఎవరు చూస్తున్నారండి బాబు, అంత దానికి ఎక్స్పెన్సివ్ పెట్టి మరి చేయించారు మీది అసలు. సో అంత ఎక్స్పెన్సివ్ పెట్టి చేశారు. సో అసలు ముందు చెప్పండి, ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎన్ని డబ్బులు రావడానికి, ఆ మాట చెప్పండి నాకు. డబ్బులే లేదండి, నేను దగ్గరుండి అన్ని పైసా కూడబెట్టుకొని ఇది దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది. యాక్చువల్గా ఇది హాల్లో ఏమైందంటే, ఈ షీట్ నాకు చాలా నచ్చింది చూడంగానే. ఓకే, ఇది ఒక్కొక్క షీట్ ఈజ్ లైక్ 25,000. ఓ, ఒక్క షీట్ 25,000? ఈ ఒక్క షీట్ ఈజ్ 25,000. ఇది హైలైట్ చేయాలని చెప్పి తీసుకుని వచ్చాను. నాకు తెలియదు ఎక్కడ వాడాలో కూడా తెలియకుండా తీసుకుని వచ్చాను. సరే ఇక్కడ ఈ 3 షీట్స్ వాడేసాను ఇక్కడే. సూపర్, అసలు మామూలుగా కాదు. ఇక్కడ చూసినా కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను. యా, యాక్చువల్లీ మీ బాబు బెడ్రూమ్. ఓ సర్ప్రైజ్, తను కూడా ఉన్నాడు కదా. హలో, సారీ టు డిస్టర్బ్ యూ. సో అలా వచ్చి మీ మదర్ని డిస్టర్బ్ చేశాను, బట్ ఇప్పుడు నిన్ను కూడా డిస్టర్బ్ చేస్తున్నాను. సో హాయ్, నీ పేరేంటి? సుధీష్. సో ఏదైనా డిఫరెంట్ మీనింగ్ ఉందా లేదంటే? Su is good, his is intellect, highest intellect. A very good highest intellect. సో ఈ టైంలో మీరు అసలు డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పి మీ మమ్మీ అంటే ఎక్కువగా నచ్చే క్వాలిటీ ఏంటి, నచ్చని క్వాలిటీ ఏంటి? Bold. My mom is bold. అంతే, ఇచ్చి పడేస్తుందంట, తెగ్గేది. సో మీ వాయిస్ చాలా డిఫరెంట్ ఉంది. అంటే మీ వాయిస్ చాలా డిఫరెంట్ ఉంది అసలుకి. లేదు డిఫరెంట్ అంటే లైక్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే రఘువరన్ గారి వాయిస్ మీరు వింటే కనుక నాకు లైక్ తను నా కొడుకు ఎదిగిపోయాడయ్యా. సూపర్. నువ్వు ఇప్పుడు కాలేజ్ అంటే +2. సో ఇప్పుడు నువ్వు కూడా మదర్ ఇప్పుడు ఈమె ఫస్ట్ ఇది తెలిచేయండి, ఇది అంత పైగా. సో యాక్చువల్గా ఇక్కడ తిను చాలా హైట్ ఉన్నాడండి, నేనంత హైట్ కాదు. సో అందుకే నేను ఇట్లా కనిపిస్తున్నాను అంతే, మీరేమనుకోవద్దు. సో జ్యోతి గారు నన్ను అలా కామెంట్ చేస్తున్నారు. సో చెప్పు, నీకు కూడా ఐ మీన్ ఇండస్ట్రీకి రావాలనే ఇది ఉందా, లేదు అంటే నీ గోల్ ఏంటి? My goal is to just get enough money and then Enough live my money? life. That's basic simple life. Get settled in life. Basically that. Just get my money, live my life. ప్రశాంతంగా ఉండడం. అంటే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరా? ఉండరు. ఆ బర్డెన్స్ ఆట సుధీష్, ఈ దాంట్లోనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ లైఫ్ ఈజ్ నాట్ లైక్ దిస్. దట్స్ వై లైఫ్ లైక్ దిస్. ఓకే, మమ్మీకి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలనుకుంటావు నువ్వు? అంటే నువ్వేం చేసిన తర్వాత మమ్మీకి షాపింగ్ తీసుకోబోతా. దట్స్ అ డ్రీమ్ ఫర్ మీ టు షాప్ ఫర్ బేసిక్లీ దట్. లైక్ డ్రీమ్ ఫ్రమ్ చిన్నప్పుడు నా కోసం ఎవరైనా షాప్ చేయాలంటే
ఇంకా నేను చేశాను అనుకో ఇంకా మమ్మీ ఖుషి అయిపోతారు. అదే సూపర్ అరే ఇంత చిన్న హ్యాపీనెస్ ఉందా నాకు? అవును ఉంది, మీరు చెప్పారు. సో మీ అబ్బాయి చెప్పేసారు మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్తే సార్ అంటే ఇక్కడ ఫారెన్ ఇక్కడ దుబాయ్ దుబాయ్ గోల్డ్ షాప్. లేకపోతే ఇంకెక్కడైనా సెటిల్ అయిపోయి మమ్మీ నాతో ఉంటే చాలు, షీ విల్ బి హ్యాపీ. మమ్మీ చేసిన మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ అగుడు శంకర్ గుడుంబ ఇప్పుడే రీసెంట్ అయింది కదా. చూసావా గుడుంబ శంకర్ చూసావా? సో ఎట్లా ఫీల్ అందరూ అట్లా బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు నేను నవ్వుతున్నాను, నా మమ్మీ ఎక్కడ హ్యాపీయా? సూపర్ సూపర్. సో మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి కలిసారా సార్ని? కలిసాను ఒకసారి, ఒక ఫోటో తీసాను ఈవెంట్లో మమ్మీ కలిసి. ఓకే సూపర్. క్యారియర్ నువ్వు కూడా మమ్మీని దుబాయ్లో గోల్డ్ షాపింగ్ కి తీసుకెళ్ళాను. అయిపోయింది పని అయిపోతుంది అప్పటికి. So this is his room. ఓకే Okay, anyways, sorry to show you a room, but still. సూపర్ 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 అండి. ఇంకొకటి మీరు మరి మీ బాబుది కాబట్టి మీరు క్లోజ్ చేస్తా. ఓకే. సో ఇది కూడా డోర్స్ కూడా చాలా నాకు ఇది డిఫరెంట్ గా ఒకటి చెప్తాను. ఇవి కూడా చూస్తే అసలుకి ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు నేనే సెలెక్ట్ చేశాను. ఈ ఇంట్లో ప్రతి వస్తువు ఈవెన్ చిన్న పిన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ లైక్ లైట్స్ ఎవ్రీథింగ్ సూపర్. ఈ చిన్న చిన్న స్మాల్ లైట్స్ కూడా భలే అవి డిఫరెంట్ కూడా నేనే అసలు ఇంకా అయ్యో మొత్తం మీరు స్టార్టింగ్ నుంచి నేను నిజంగా నా ఇల్లు చూసి ఇంటీరియర్స్ చూసి మాకు కూడా డిజైన్ చేయండి సేమ్ ఇట్లానే అని చెప్పేసి నిజంగా నేను ఒక ఫోన్ కూడా పెట్టుకుందాం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ గుడ్ ఐడియా. ఇది ఒక్కసారి మీరు మై బెడ్రూమ్. ఓకే. He's coming. This is my personal thing, but I'm showing you. సో అంటే జ్యోతి గారి పర్సనల్ అనమాట, బట్ మనం అలా వదిలిపెట్టాం కదా, వచ్చేస్తాం అంతే. సో యాక్చువల్గా ఇక్కడ కూడా ఫ్యాన్ రిమోట్ ఓకే లైట్స్ బాగుంది. సో ఆ బ్యాక్ సైడ్ ఆ ఫిషెస్ మాత్రం భలే క్యూట్ గా ఉన్నాయి. అవి నేను ఆన్ చేస్తాను ఒకసారి లైట్స్ అన్ని ఆన్ చేస్తాను. ఓకే సూపర్ సూపర్ సూపర్. చిన్నది ప్రతిదీ కూడా మీరు ఏది వదిలిపెట్టలేదు అసలుకి. ప్రతి థింగ్ అసలుకి చిన్నది కూడా భలే నోటీస్గా చేయించారు. ఇక్కడ కూడా మిర్రర్స్. ఇక్కడ కూడా మీరు ఇది చూడలేదు. కమిన్ ఒక్కసారి మీరు లోపలికి వస్తే ఇది కూడా చూపిద్దామండి. ఇక్కడ కూడా ఇంకా అసలుకి ద డ్రెస్సర్ ఏరియా. యా దిస్ ఇస్ ద డ్రెస్సర్ ఏరియా. ఓకే దిస్ ఇస్ ద డ్రెస్సర్ ఏరియా. ఇది నేను అప్పుడప్పుడు రీల్స్ చేసుకోవడానికి నా లైట్. సూపర్. అసలు నేను అదే చెప్తున్నాను, ఈ లైట్ అయితే భలే క్యూట్ ఉందమ్మా, నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్టారు మళ్ళీ సేమ్ నేను ఇక్కడ చూసింది నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను ఇక్కడ చూసింది బయట చూడలేదు బేసిక్లీ, రెగ్యులర్గా నేను చూడలేదు. ఓ క్యూట్. ఇది కూడా బాగా యూస్ చేస్తారు మీరు. ఏరియాని కూడా భలే యూటిలైజ్ చేసుకున్నారు. ఒక మిర్రర్స్తో పాటు మళ్ళీ దాన్ని ఆ ప్లేస్ని కూడా మీరు బాగా చేశారు. చాలా బాగుంది. ప్రతి చోట ఇవి వాచెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బయట ఒక 2 చూసాను, ఇక్కడ ఒకటి చూసాను. క్లాక్ చాలా బాగుంది. సో ఇక్కడ ఫిషెస్ అసలు ఇక్కడ కూడా అంతే నాకైతే ఓకే. ఇక్కడ కూడా పెట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఈవిడ అసలుకి ఇంకా రేపటి నుంచి మొత్తం ఇక ఎక్కడ చూసిన వాష్రూముల్లో కూడా మరి ఇంత నాకు తెలిసి ఎంత సూపర్ స్టార్స్ హౌసెస్లో కూడా వాష్రూమ్లో కూడా ఇన్ని లైట్లు పెట్టించుకోరేమోనండి. లైట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే సూపర్. ఇదిగోనండి జ్యోతి గారు ఇక్కడ కూడా వదిలిపెట్టట్లేదు. నాకు సీరియస్లీ ఇది కాంట్రవర్సీ అయినా సరే గాలి జనార్దన్ రెడ్డి గారు తెలుసు కదా మీకు, ఆయన హౌస్ లో ఎన్ని ఉన్నాయో అక్కడ అన్ని ఉన్నాయండి. అంతేనా? అంతే. కాంట్రవర్సీ అయినా సరే నేను మెన్షన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. నాకు ఒక అంటే నేను గృహకోసం చేసినప్పుడు నా ఇంట్లో వాళ్ళందరూ అదేంటి అద్దాల మేడ. కరెక్ట్గా చెప్పారు. గ్లాస్ హౌస్. ఇంకా నెక్స్ట్ నుంచి జ్యోతి గారి హౌస్ అనద్దు, జ్యోతి గారి గ్లాస్ హౌస్ అని చెప్పాలి. అంతే. సూపర్. అసలు చాలా బాగుందండి. ఫ్యాన్ కానీ సో ఇలా కాదు, మేము వచ్చి ఒక డే స్టే చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ టైం ఈ హిట్ సైడ్ వచ్చినప్పుడు జ్యోతి గారు మీ గ్లాస్ హౌస్లో ఉన్నారండి మీరు. మాకు ఎట్లా గెస్ట్ రూమ్ ఉంది కదా, మేము వచ్చి ఇట్లా ఒకసేపు ఉండేసి వెళ్ళిపోతే ఒక 1 డే ఉండేసి వెళ్తామని. మొత్తం అంతా మెస్ అయి ఉంది. నేను ఇంకా ఏమి యాక్చువల్గా పాపం జ్యోతి గారు ఇంకా ఏమి సర్దుకోలేదు. సడన్ సర్ప్రైజ్ ఇచ్చాం కాబట్టి మా క్లాత్స్ చాలా ఇంకేం లేదు. సో సూపర్ వ్యూ, చాలా బాగుంది.
నేను ఇక్కడ హ్యాపీగా కాఫీ టీ తాగుకుంటే ఇక్కడ కూర్చుంటాను. సో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అట్లా. ఇప్పుడు 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 వరకు ఎవరైనా ఆర్టిస్ట్లు వచ్చారండి? ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. నేను అసలు ఇంటి టూరే చేయలేదు. నేను నా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నా, నా హోమ్ టూర్. యా, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టేలో అన్ని సర్ది పెడదాం అనుకున్నా, ఈలోగా మీరే లీక్ చేసేసాం. మేము వచ్చేసాం ఇంకా అంతే. సో ఇక్కడ ఒక బాల్కనీ ఉంది, నేను వచ్చిన దగ్గర నుంచి చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి నా టీ ఏమైంది? సో అయిపోయిందా ఎండ్ ఆఫ్ ద డే కాఫీ? మనం వచ్చి చాలా సేపు అయిపోయింది. సారీ, టీ అయిపోయిందా? సూపర్. జ్యోతి గారు మా వాళ్ళందరి కోసం టీ పెట్టేస్తారనమాట. ఇప్పుడు వరకు హోమ్ టూరు జ్యోతి గారు ఛానల్లో కూడా చేయలేదు, బట్ మేము వదిలిపెట్టాం కదా, మేము చేసేసాము. 2 చాలు, నేను తాగను. ఇది చిమ్నీ అనమాట. ఓకే, ఇట్లా జస్ట్ బాగుంది. సో నైస్. అన్నీ నాకు ఇక్కడ అంతా అసలుకి ఎక్కడ చూసినా సరే అసలు కాస్టే కనిపిస్తుందండి. మీరు ఏమన్నా అనండి, ఎంత కాస్ట్ అయి ఉంటుంది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ప్రతి దానిలో చాలా నీట్గా. ఒక షీటే అంత కాస్ట్ అయిందంటే మేబీ ఇంకా ఇది మొత్తం చేయించడానికి మీకు చాలా అసలుకి అయ్యింది. దగ్గరుండి నేను చూస్ చేసుకుని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను చేశాను అనమాట. నేను ఉండడానికి నేను ఉన్న ఇల్లు నేను నా టేస్ట్ బట్టి ఉండాలని చెప్పి ఎప్పుడు అనుకునేదాన్ని. సో మీరు మరి మీ పాత హౌస్ అది సేల్ చేశారా లేదు అంటే అది మీ ఓన్ హౌసే కదా? అది రెంట్కి ఇచ్చేసాను. రెంట్కి ఇచ్చేసారు. ఓకే. సో ఎప్పుడైనా వెళ్ళి మామూలుగా చూసుకొని వస్తుంటారు. సో ఇక్కడ నుంచి మీకు ప్రతిదీ నియర్ బై అయినా? యా, ఎవ్రీథింగ్ ఇస్ నియర్ బై కదా. ఓకే. సో ఇది ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేసే దాంట్లో పెద్ద ప్రాజెక్ట్స్ ఏమన్నా అంటే పెద్ద హీరో? నేను చెప్తున్నాను కదా, హీరోయిన్గా చేస్తున్నాను. ఓకే. అంటే హీరో ఎవరో రివీల్ చేయొచ్చా? నేనే హీరో. ఉమెన్ ఓరియంటెడ్ చెప్పా కదా, ఫీమేల్ సెంట్రిక్. జ్యోతి గారికి ఫిల్టర్ చేయడం రాదు, అర్థమైపోయింది. కానీ నేను టీ అయితే బాగా చేస్తాను. టీ అయితే బాగా చేస్తారు, బట్ ఫిల్లర్ చేయడం రాదంట. ఏం పర్లేదు, ఏం పర్లేదు. శుభ్రత పరిశుభ్రత. ఇన్ని అద్దాలు పెట్టుకున్నప్పుడు డైలీ ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు మీరు? ఇంక ఇదే పని సగం టైం సరిపోతుంది మీ ఇంట్లో. నేను ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఇంకా లేచి ఓకే రెడీ స్టార్ట్. డైవర్ట్ అవడానికి అన్ని చేస్తూ ఉంటారు అనమాట. అంతే, ఎక్కడ చూసినా కూడా నేనే కనిపించాలని చెప్పి. అంటే నేను ఇప్పుడు ముసలైపోతున్నానా, ఇంకా యంగ్గా ఉన్నానా చూసుకోండి. అప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు నాకు ఇదే నవ్వు వస్తుంది. వేణుమాధవ్ గారిది మీద ఒక మూవీ ఉంటుంది, గుర్తుంది? ఏం తాగుతారు? లేదు, ఓన్లీ 2. నేను తాగి. సో వేణుమాధవ్ గారు మీరు కలిసి ఒక మూవీలో చేస్తారు, గుర్తుందా? తను పల్లెటూరు నుంచి తీసుకొని గౌరీ. దానిలో ఆఫ్ శారీలో ఎట్లా ఉన్నారో అప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అంతేనా? యా. మీ బాల్కనీ అలా టీ తాగుతూ, నేను ఓపెన్ చేస్తాను, అలా టీ తాగుతూ చాలా బాగుంది. చాలా బాగుందండి. సో ఇలా డైలీ మీ రొటీన్ అనుకుంటా. ఐ థింక్ ఇట్లా ఇది అంతా బాగున్నాయి. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అంతే, ఫస్ట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ట్రీస్ ఇవన్నీ బాగా సెట్. ఇది కూడా మీరేనా అంతా సెట్టింగ్ కూడా? సెట్టింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు వరకైతే ఎవరు లేరు, ఫస్ట్ మేమే గెస్ట్లు అంతే. మీ హౌస్కి. మీ హౌస్ గెస్ట్లు మేమే. ఇవన్నీ ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఇవన్నీ చాలా బాగుంది. ఇది ఎన్నో ఫ్లోర్ అండి? యాక్చువల్లీ ఇక్కడ నుంచి చూస్తుండే అసలు మొత్తం 15th ఫ్లోర్. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది కదా మీకు. టెన్షన్ ఫ్రీ అవుతారా మేము రాగానే ఇలా? హ్యాంగింగ్ బ్రిడ్జ్, దుర్గమ్మ చెరువు. ఓకే, దుర్గమ్మ అయితే కొంచెం లైటింగ్స్ తో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. సూపర్ సూపర్. మీకు టైం దొరుకుతుందా? ఇదంతా వాకింగ్ ఏమైనా వెళ్తుంటారా? ఓకే. దట్స్ జిమ్, క్లబ్ హౌస్. ఓకే. స్విమ్మింగ్. సూపర్. ఇంకంతా మీ టైం, మిగిలిన టైం మొత్తం ఇక్కడ చూస్తూ ప్రాజెక్ట్స్ బిజీ. ఇంకా మిగతా టైం ఏమైనా ఉంటే మీ సొంతం. వాడు బాస్కెట్బాల్ ప్లేయర్ అన్నమాట. ఓ సూపర్. అదే అనుకున్నా, హైట్ చూసినప్పుడే అనుకున్నా నేను. అందుకే అంత హైట్ పెరిగిండు. బాస్కెట్బాల్ ఆడి అంత హైట్. సూపర్ 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 సూపర్. అందుకే మీ బాబు అంత హైట్ పెరిగాడు అనుకుంటా. అదే అనిపించింది. ఇట్లా పైకి నాకు ఎట్లా ఉందంటే ఒకేసారి మన హేమ గారిని బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఉంటారు కదా, మీరు అదే మైక్ పెట్టుకుని అట్లనే నేను ఎంత ట్రై చేసి ఇంక ఇట్లా పైకి లెగాల్సి వస్తుంది మీ పాప పక్క నుంచి ఉంటే. బట్ ఇండస్ట్రీ సైడ్ రానంటున్నాడు, వస్తే మాత్రం తన వాయిస్ ఈజ్ వెరీ డిఫరెంట్, యూనిక్. అవునా? చాలా డిఫరెంట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయలేదా? మేబీ చిన్నప్పటి నుంచి మీరు వింటూ ఉండవు. అసలు ఏదైనా మంచి మూవీ తగిలిందంటే డెఫినెట్లీ చేస్తారు.
జస్ట్ డెఫినెట్గా చాలా నాకు తన వాయిస్ వినగానే నాకు చాలా రెగ్యులర్ ఉండే వాయిస్ కాకుండా రఘువరన్ గారి వాయిస్ గుర్తొచ్చింది. సూపర్. యా, హైట్ కూడా సేమ్ ఉండడం వల్ల మేబీ నాకు సడన్గా స్టక్ అయినట్టుంది, తను అట్లానే ఉండేపాటికి. సో సూపర్ అండి, థ్యాంక్ యూ జ్యోతి గారు. స్వీట్ హోమ్ చాలా చిన్న హోమా, ఇంత కలర్ఫుల్, ఇంత గ్లాస్ ఇవి కూడా ఈ టైల్స్ కూడా అంతా నేనే వేయించిన అన్నమాట. అంటే ఇది ఏంటంటే జస్ట్ ఇంకొంచెం హాల్ చిన్నగా కాకుండా పొడవుగా కనిపించాలని డయాగ్నల్గా వేయించిన టైల్స్. ఓ, దీంట్లో ఇంత అసలు మీరు ఇంతకు ముందే మన దీని మీద కోర్స్ చేశారా? నాకు అర్థం కావట్లేదు, ఒక్కొక్క దానికి ఒక లాజిక్ చెప్తున్నారు మీరు. ఇంతకు ముందే మన కోర్స్ చేశారా? జస్ట్ కామన్ సెన్స్ అంతే. జస్ట్ హాల్ వరకు ఇట్లా డయాగ్నల్గా వేయించాను. అది డిఫరెంట్ ఉంది. దీనిలో మధ్యలో ఈ గోల్డ్ కాన్సెప్ట్ కూడా మీ దగ్గరే చూస్తున్నాను. నేను అనుకున్నాను ఇంకా మిర్రర్స్ గోల్డ్ కాన్సెప్ట్ ఎక్కడ మిస్ అవ్వదు. అదే అంటున్నాను, వీటిలో కూడా మరీ అసలుకి గోల్డ్ ఏం చేసేసారు మీరు అసలుకి. యూ కెన్ సీ నా గోల్డ్ ఫస్ట్ టైం అసలుకి. అంటే బేసిక్గా కాన్సెప్టే గోల్డ్ కాన్సెప్ట్ అన్నమాట. చేస్తున్నాను కాన్సెప్టే గోల్డ్ కాన్సెప్ట్ యాక్చువల్గా. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ గోల్డ్ అండ్ వైట్. అది కూడా మీరు గోల్డ్ ఉందని చూస్ చేసుకున్నారు? నేను పెట్టించుకున్నాను అది కావాలని. ఏంటిది దీంతో పాటు రాలేదా? దాంతోపాటే కస్టమైజ్ చేసేటప్పుడు నేను చెప్పి చేయించాను, నాకు అది గోల్డ్ రింగ్స్ కావాలని చెప్పి. గోల్డర్స్ అంటే ఈవెన్ ఒక రిమోట్ వాట్ ఎవర్ ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్న ప్లేస్లో కూడా ఈవెన్ మీకు గోల్డే కావాలండి. అంటే కాన్సెప్ట్ ఇట్స్ నేను యాక్చువల్గా ఇల్లు అంటే ప్లాన్ చేసినప్పుడు మిర్రర్స్ గోల్డ్ ఈ కాన్సెప్ట్తోనే వెళ్ళాను అనమాట. కంప్లీట్గా ఎక్కడ చూసినా గోల్డ్ టచ్ ఉంటుంది. మెయిన్ డోర్ కూడా యూ కెన్ కమ్, ఇది దిస్ పర్టికులర్ థింగ్ ఇది కూడా దీంట్లో ఎన్గ్రీవ్ చేసి ఈ డోర్లోని ఇది కూడా మీరు అలా డిజైన్ చేయించాం. సూపర్. ఇది కూడా లాచెస్ కూడా గోల్డ్. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నేను ఇంకా లైట్స్ ఫిక్స్ చేయలేదు. ఓకే, లైట్ వేద్దామా? యా వచ్చేసారు. వస్తుందా? ఇది యా, దిస్ ఈజ్ లైక్ జో అండ్ సూప్. అదే నాకు ఇందాక నుంచి మా వాళ్ళకి కూడా చెప్పాను. ఇది హెజ్ హోమ్ స్వీట్ హోమ్. ఓకే, జ్యోతి సుధీష్ పేరు. ఇది కూడా గోల్డ్. గుడ్. ఇంకా ఎక్స్పెక్ట్ చేయండి మీరు, ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు మరి అసలు ఇంత. ఓకే, ఇది కూడా ఎంట్రీ డోర్ కూడా సైడ్ కనిపిస్తుందండి. మీరు గోల్డ్ లాకర్లో ఉందండి, అలా తప్పలేదు అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు. ఇవన్నీ చూసిన తర్వాత లాకర్లో గోల్డ్ ఉందండి, అలా అసలు తప్పే లేదు. ఇంత చేయించినప్పుడు డెఫినెట్గా ఉండాలి లాకర్లో. దిస్ ఈజ్ మై హోమ్ స్వీట్ హోమ్. సో ఫస్ట్ టైం ఐఎమ్ రివీలింగ్ ఇట్ ఆన్ సుమన్ టీవీ. నా యూట్యూబ్ ఛానల్లో రివీల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈలోగా ఈమె చేసిన పెంటకి అంతే అట్లనే ఫీల్ అవుతున్నారు. అలా చేసిన పెంటకి ఇది పొగడుతునుకుంటున్నావు. బేసిక్గా మమ్మల్ని అలానే పొగుడుతూ ఉంటారు. మేము అలాగే అస్సలు పట్టించుకోము. మేము ఇలా ఇళ్ళలోకి వచ్చేస్తాము, ఇట్లానే తీసేస్తూనే ఉంటాము. అంతే కదా. దిస్ ఇస్ మై హోమ్ స్వీట్ హోమ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, సూపర్.